నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. తల్లి చేయని మేలు కూడా ఉల్లి చేస్తోంది అని అంటుంటారు. కానీ నేను చెప్పబోయే స్టోరీలో మాత్రం ఉల్లిపాయే 23 ఏళ్ల వివాహ బంధాన్ని విడతీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఉల్లి చేసిన ఆ లొల్లేంటి, ఈ బ్రేకప్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ జంట 2002లో పెళ్లి చేసుకున్నారు. భార్య స్వామినారాయణ్ అనే ఓ మత బోధకుణ్ణి అనుసరిస్తున్నారు. ఆయన సూచనల ప్రకారం ఇంట్లో ఉల్లి వాడకాన్ని తగ్గించారామె. భర్తకు ఇదే సలహానిస్తూ ఉల్లిపాయ ఉపయోగించరాదని కండిషన్ పెట్టారు. అయితే అప్పటికే ఉల్లి లేకపోతే ముద్ద దిగదన్నట్టుగా ఉల్లికి బాగా అలవాటైపోయారు భర్త, ఆయన తల్లి. దీంతో ఇంట్లోకి ఉల్లిపాయల్ని తీసుకురాకుండా ఉండేందుకు గట్టిగానే ప్రయత్నించారామె. ఈ విషయంలో ఆ దంపతుల మధ్య చాలా కాలంగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. క్రమంగా ఉల్లి నుంచి వెల్లుల్లి వాడకంపై కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు భార్య. కానీ తల్లి కొడుకులు మాత్రం వాటిని వాడకుండా ఉండలేకపోయారు. ఇవేమీ పట్టనట్టుగా యథాతథంగా వాటిని వంటల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇక చేసేదేమీ లేక భార్య తన కోసం మాత్రమే విడిగా ఉల్లి లేని వంటకాలను చేసుకోవడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఇంట్లోనే అన్ని వస్తువులను వేరుగా ఉపయోగించడం మొదలుపెట్టారామె. ఒకే ఇంట్లోనే ఉంటూ అంటి ముట్టనట్టు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ విభేదాల కారణంగా ఆమె 2007లో తన బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2013లో అహ్మదాబాద్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు భర్త. ఆహారపు విషయంలో భార్య తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొంటూ తమ మధ్య చెలరేగిన వాగ్వాదాన్ని గురించి న్యాయస్థానానికి చెప్పుకున్నారు. దీంతో 2024లో ఆయనకు విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే భార్యకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశానుసారం ఆయన సక్రమంగా భరణం చెల్లించడం లేదని ఇటీవల గుజరాత్ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 13.2 లక్షల రూపాయలకు గాను 2.72 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాడని పేర్కొన్నారు. దీంతో మరో 4.27 లక్షల రూపాయలను ఆమెకు బదిలీ చేశారు. మిగతా మొత్తాన్ని చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై అహ్మదాబాద్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఆహారపు అలవాట్లు పొసగినప్పుడు బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే 23 ఏళ్ల జీవితానికి ఉల్లిపాయ కారణంగా విడాకులు తీసుకున్న ఈ దంపతుల వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ అంశంలో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.